శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మనిషి అనేసరికి తనలో కోరికలు ఉంటాయి కదా. కోరికలు లేకుండా ఏ విధంగా ఉంటాయి? ఏదో విధంగా కోరికలు వస్తూ ఉంటాయి కదా. ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, ఈ కోరికలన్నీ కూడా మనం దేనికి ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాం? ఒక రకమైన సుఖాల్ని, భోగాల్ని అనుభవించడానికి, అంతే కదా. సింపుల్ రీజన్. ఏ కోరికైనా సరే మనం ఎందుకు ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాం అంటే ఈ సుఖాన్నో భోగాన్నో అనుభవించాలి. ఇక్కడ మనకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన మహర్షులు, శాస్త్రాలు చెప్పిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా ఆలకించండి. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సుఖాల్ని, భోగాల్ని కలిపి ఒక మనిషి ముందు ఉంచినట్లయితే ఆ మనిషి తృప్తి చెందడు. మనం సుఖాల్ని, భోగాలను అనుభవించడానికి ఏ టీవీ కొనుక్కోవాలి, స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి, ఇలా ఒకటి అనుకోవచ్చు. బట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మన పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే, మహర్షులు చెప్పిన విషయం ఏంటంటే, ఈ లోకంలో ఎన్ని సుఖాలు, భోగాలు అయితే ఉన్నాయి అన్ని తీసుకొచ్చి ఒక మనిషి ముందు పెట్టండి. ఈవెన్ దెన్ హీ వోంట్ సాటిస్ఫై. వాట్ ఈస్ ద రీజన్? అక్కడ ఉన్న రీజన్ ఏంటంటే, నిజమైన ఆనందం బయట లేదు, నిజమైన ఆనందం మనలోనే ఉంది. ఇట్ ఈస్ ఇంటర్నల్. మనలో ఉన్న నిజమైన ఆనందాన్ని మనం మర్చిపోయి బయట వెతుకుతూ ఉంటాం. ఈ బయట వెతుకుతూ ఉండడం వలన ఎన్ని రకాలు సుఖాలు, భోగాలు, టెక్నాలజీ ఎంత పెరిగినా సరే వి వోంట్ సాటిస్ఫై. ఆ రియల్ జాయ్ మనలో ఉంది, రియల్ హ్యాపీనెస్ మనలో ఉంది. ఆ హ్యాపీనెస్ని మనం బయటికి తీసే ప్రయత్నం చేయాలి. ఇది ఏ విధంగా చెప్పగలమండి? రియల్ హ్యాపీనెస్ మనలో ఉండడం ఏంటి? జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఓకే, సపోజ్ ఒక టీవీలో మనకు చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ వస్తుంది. అది మనం ఫస్ట్ డే చూసాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మరలా సెకండ్ డే ఆర్ ఆఫ్టర్ 2 days అగైన్ మరలా అటువంటి చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్, దానికంటే కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరలా మనం అది చూడడానికి కూర్చున్నాం. ప్రోగ్రామ్ అంతా చూసాం కానీ మనం ఎంజాయ్ చేయలేదు. వాట్ ఈస్ ద రీజన్? అప్పుడు ఇంట్లో ఏదో సంథింగ్ అయింది, సమ్ ఇన్సిడెంట్ అయింది. సో మన మైండ్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది. ఎప్పుడైతే మైండ్ అటువంటి స్టేట్లో ఉందో, ఎంత మంచి ప్రోగ్రామ్ వచ్చినా సరే వీ కెనాట్ ఎంజాయ్. మనం హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు. అక్కడ నిజానికి మనకి హ్యాపీనెస్ ఇచ్చేది టీవీనా, స్మార్ట్ ఫోనా, మన మైండా? జాగ్రత్తగా మనం ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. మనం మైండ్ కామ్గా, స్టడీగా ఉన్నప్పుడే మనం బయట నుంచి వచ్చేది ఏదైనా సరే మనం హ్యాపీగా ఫీల్ అవ్వగలం. మనం మైండ్ సౌండ్ మైండ్ లేనప్పుడు వీ కాంట్ ఫీల్ ఎనీ టైప్ ఆఫ్ హ్యాపీనెస్. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజానికి మనకి హ్యాపీనెస్ ఇచ్చేది మన మైండ్. మన మైండ్ని కానీ మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే రియల్ హ్యాపీనెస్ మనలో నుండే వస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకోలేక మనిషి ఏం చేస్తూ ఉంటాడు అంటే, జీవితం అంతా కూడా అటు ఇటు పెరిగెడుతూ ఉంటాడు. దేనికోసం? ఏదో విధంగా సుఖాన్ని, భోగాన్ని అనుభవించాలని. చివరికి ఏమవుతుంది? అసంతృప్తితో, అశాంతితో ఈ జీవితాన్ని వదిలేస్తూ ఉంటాడు, ముగిస్తూ ఉంటాడు. ఇది మనకు అర్థం అవడానికి రామకృష్ణ పరమహంస వారు ఒక చక్కని ఉదాహరణ చెప్తారన్నమాట. ఓ పెద్ద అడవి ఉంది. అడవిలో కస్తూరి మృగం అని ఒకటి ఉంటుంది. ఈ కస్తూరి మృగం ఏం చేస్తుందంట? ఫస్ట్ తూర్పు వైపు పెరిగెడుతూ ఉంటుంది. ఎందుకు పెరిగెడుతూ ఉంటుందంటే, దానికి ఒక మంచి సుగంధం వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ సుగంధం ఎక్కడి నుంచి వస్తుందో దానికి అర్థం కాదు. ఆ సుగంధం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలని తూర్పు వైపు పెరిగెడుతూ ఉంటుంది. ఎంత దూరం పెరిగెత్తినా సరే ఆ చక్కని సుగంధం మాత్రం వస్తూ ఉంటుంది. దానికి ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. మళ్ళా తర్వాత రోజు మరో డైరెక్షన్, అడవంతా పెరిగెడుతూనే ఉంటుంది జీవితం అంతా కూడా. ఆ సుగంధం ఎక్కడి నుంచి వస్తుందో దానికి అర్థం అవ్వదు. నిజానికి కస్తూరి అనే పదార్థం తన యొక్క నాభి ప్రాంతంలోనే ఉంటుంది. అందుకే దాన్ని కస్తూరి మృగం అంటారు. తన నాభి ప్రాంతంలోనే ఆ కస్తూరి ఉందన్న విషయం తెలుసుకోలేక జీవితం అంతా సుగంధం గురించి తెలుసుకోవాలని వెతుకుతూ ఉంటుంది. చివరికి తెలుసుకోలేదు, ఆ విధంగానే మరణిస్తూ ఉంటుంది. మనిషి కూడా ఏదో ఆనందాన్ని పొందాలి. రిమెంబర్, ప్లెజర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యాపీనెస్. సుఖాలు, భోగాలు అన్న వాటికి ఆనందం పొందడానికి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఏదో విధంగా సుఖాలని, భోగాలను అనుభవించాలని బయటికి పెరిగెడుతూ ఉంటాడు. నిజమైన ఆనందం తనలోనే ఉంది, తన నుండే ఆనందం వస్తుంది అన్న విషయాన్ని మనిషి మర్చిపోతూ ఉంటాడు. ఈ విధంగా మర్చిపోవడం వల్లనే మనం కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే అవుతుందన్నమాట.